హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ ఉన్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు. నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితతో గురువారం నిశ్చితార్థం చేసుకున్నాడు. అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. మరోవైపు సమంత మాత్రం సింగిల్ గానే ఉంటూ వస్తూ ఉన్నారు. ఇక గతంలో సమంత హీరో సిద్ధార్థ్తో రిలేషన్ మెయింటైన్ చేసింది. వీరిద్దరూ ప్రత్యేకంగా గుడిలో పూజలు కూడా నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. అయితే సమంత టీనేజ్ లో ఉన్న సమయంలోనే ఓ వ్యక్తిని ఇష్టపడ్డారట. ఈ విషయాన్ని సమంతనే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి సమంతను 2 ఏళ్లుగా ఫాలో అయ్యేవాడట. అయితే ఒక్కరోజు కూడా మాట్లాడలేదట. ఒకరోజు ఎందుకు తనని ఫాలో అవుతున్నావని సమంత అడిగితే ఆ అబ్బాయి నేను నిన్ను ఫాలో అవుతున్నానని ఎవరు చెప్పారని సమంతను ఎదురు ప్రశ్నించాడట. అతని మాటలకు సమంత చాలా బాధపడిందట. ఆ అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడో లేదో అర్థం కాలేదట. ఆ అనుభవం విచిత్రంగా అనిపించినా కూడా అదొక మధుర జ్ఞాపకంగా మిగిలిందని సమంత చెప్పుకొచ్చారు.